ఫిష్ కర్రీ ఇలా లెమన్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ లెమన్ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి. ఫిష్ కర్రీ చేయనీకి కొర్రమీను తీసుకున్నానండి. లెమన్తో ఫిష్ కర్రీ చేయబోతున్నాము. మనము ఈ కొర్రమీను ఫిష్ తీసుకున్నాము. ఫిష్ని మొత్తం నీట్గా కడిగి ఇలా పెట్టుకున్నామండి. చేసిన తర్వాత ఇవి నీట్గా చేయడానికి పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా లెమన్ వేసి మంచిగా నీట్గా కడిగామండి. ఇలా నీట్గా కడిగిన తర్వాత మనం ఇవన్నీ మసాలాలు కలిపి పెట్టుకుందాము. కొద్దిగా మిర్చి పౌడరు నేను 3 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి. మీకు ఇంకా కొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్, నువ్వుల పొడి, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు. ఇందులో ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుందాం. మనం వేసిన మసాలాలన్నీ ఈ పీస్లకు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అలా పక్కకు పెట్టుకుందాం. కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడికాగానే కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడికాగానే సజీరా, యాలకులు, లవంగాలు, ఒక దాచిన చెక్క, ఈ బగారా మసాలాని వేసుకుందాం. తర్వాత కరివేపాకు, తర్వాత ఆనియన్ని గ్యాస్ మీద 2 ఆనియన్స్ తీసుకొని కాల్చుకొని అది మిక్సీ చేసి పట్టుకున్నానండి. 2 ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే కస్తూరి మెంతి కొద్దిగా వేస్తున్నాను. అలాగే కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా పసుపుని వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర మెంతుల పొడిని వేస్తున్నాను. ఇప్పుడు మనం అన్ని మసాలాలు కలిపి పెట్టుకున్నాం కదా ఫిష్ పీస్లకి, ఇవన్నీ ఇందులో వేసుకోవాలి ఒక్కొక్కటి. ఈ ఆయిల్లో కలిసేలా చూసుకోవాలి. స్పూన్ పెడితే విరిగిపోతుంది కాబట్టి ఇలా అంటున్నానండి. మొత్తం నూనెలో కలిసేలా కలుపుకోవాలి పీస్లన్నీ. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొబ్బరిని వేగించి మిక్సీ చేసుకున్నానండి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశాను, ఇది కూడా ఇందులో వేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. మనం వేసిన మసాలాలన్నీ పీస్లకు చాలా చక్కగా పట్టాయి. ఇప్పుడు లెమన్ని నేను ఈ సైజు లెమన్ని తీసుకున్నానండి. 3 లెమన్స్ తీసుకున్నాను. కొద్దిగా చిన్నగా ఉంటే 4 లెమన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు లెమన్ని ఒక బౌల్లో, లెమన్ జ్యూస్ మొత్తం ఒక బౌల్లో వేసుకున్నాను. అది ఈ కర్రీలో వేసుకున్నాను. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. మరి మొత్తం లెమన్ అంటే కొద్దిగా పుల్లగా అవుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఇలా ఒక 10 మినిట్స్ అలా ఉంచుకుందాము. చివరిగా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ ఫిష్ కర్రీ రెడీ. ఇలా లెమన్తో ఫిష్ కర్రీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి.